హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ ఇన్ తెలుగు. ఈరోజు నవంబర్ 21న వరల్డ్ టెలివిజన్ డేగా జరుపుకుంటాం. మనం బుల్లితెర అని మనం ముద్దుగా పిలుచుకునే టెలివిజన్ లేని ప్రపంచాన్ని నేడు ఊహించడం కూడా అసాధ్యమే. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తలతో పాటు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నో వింతలు, విశేషాలను మన నట్టింట్లో ఆవిష్కరిస్తుంది టీవీ. మానవాళికి టెలివిజన్ అందిస్తున్న సేవలకు గుర్తుగా నవంబర్ 21ని వరల్డ్ టెలివిజన్ డేగా జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ టెలివిజన్ డేని నవంబర్ 21న జరుపుకోవాలని 1996లో జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానించింది. మన దేశంలో మొట్టమొదటగా 1959 సెప్టెంబర్ 15న ఢిల్లీలో టెలివిజన్ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. 1975 వరకు ఇండియాలోని 7 నగరాల ప్రజలు మాత్రమే టీవీని వీక్షించేవారు. 80లో కలర్ టీవీలు ప్రవేశించిన సామాన్యుడికి టీవీ దగ్గరైంది మాత్రం మాజీ ప్రధాని ఇందిరా మరణంతోనే. తర్వాత టెలివిజన్ రంగంలో ఎన్నో కొత్త పోకడలు వచ్చాయి. పలు భాషల్లో వినోదాత్మక ఛానల్స్తో పాటు వార్తా ఛానల్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్ రంగం విస్తృత ప్రసార మాధ్యమంగా ఉంది. ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులు చేస్తున్న మంచి పనులతో పాటు లోటుపాట్లను కూడా నిర్భయంగా ఎత్తి చూపుతున్నాయి. మీడియా పరిధి విస్తృతమవుతున్న కొద్దీ మీడియా 2 కోణాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మొదటిది ప్రజల నుండి అభినందనలు, రెండోది పాలకుల ఆంక్షలు. ఉపయోగాల మాట ఎలా ఉన్నా నేడు గ్రామీణ ప్రాంతాలలో కూడా టీవీలలో ప్రసారమవుతున్న కొన్ని పక్షపాత ప్రసారాలు, నైతిక విలువలకు పాత్ర వేసే సీరియళ్లు పెద్దలతో పాటు మహిళలు, యువతలో కూడా పెడపెడ ధోరణులు పెట్టే ఆలోచనలు కలిగించేలా ఉండి సామాజికవేత్తలలో ఆందోళనలు కలుగుతున్నాయి. ఛానళ్లు టీఆర్పీ రేటింగ్ రేసులో పోటీ పడడమే ఇటువంటి కార్యక్రమాల ప్రసారానికి కారణం. సాంప్రదాయాలను, నైతిక విలువలను కాపాడవలసిన బాధ్యతను ఛానళ్ల వారు మర్చిపోకూడదు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం, కరెంట్ అఫైర్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.